దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన సూపర్ హిట్ మూవీ త్రిబుల్ ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మెయిన్ లీడ్స్లో వచ్చిన ఈ సినిమా అనేక రికార్డులను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. తాజాగా త్రిబుల్ ఆర్కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. జపాన్లో త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయి ఏడాది పైనే అయింది. ఇప్పటికీ ఈ సినిమా ఫీవర్ ఏమాత్రం తగ్గలేదు. సినిమా రన్ అవుతున్న థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు పెడుతున్నారంటే త్రిబుల్ ఆర్ క్రేజ్ ఎలా ఉందో అర్థమవుతుంది. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మార్చి 18న జపాన్లో త్రిబుల్ ఆర్ స్పెషల్ షో ప్రదర్శించబోతున్నారు. ఈ షో చూసేందుకు రాజమౌళి జపాన్ వెళ్లనున్నారు. ఈ విషయం తెలియడంతో అక్కడి ప్రేక్షకులు ఆయనతో కలిసి సినిమా చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో స్పెషల్ షో టికెట్స్ కొనేందుకు ఎగబడ్డారు. టికెట్స్ బుకింగ్ ఓపెన్ కాగానే క్షణాల్లోనే హౌస్ఫుల్ అయింది. దీనిపై ఫ్యాన్స్ తమదైన స్టైల్లో రియాక్ట్ అవుతున్నారు. త్రిబుల్ ఆర్ క్రేజ్ ఇది. తెలుగు సినిమా మరో స్థాయికి వెళ్ళిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక పాన్ ఇండియా లెవెల్లో భారీ వసూళ్లు రాబట్టిన త్రిబుల్ ఆర్ విదేశాల్లో కూడా రికార్డులు క్రియేట్ చేసింది. జపాన్లో గత ఏడాది అక్టోబర్ 21న విడుదలై 44 నగరాల్లో 209 థియేటర్లు, 31 ఐమాక్స్ స్క్రీన్స్లో ప్రదర్శించారు. కేవలం 34 రోజుల్లోనే అత్యధిక కలెక్షన్లతో 300 మిలియన్ జపాన్ కరెన్సీ క్లబ్లో చేరింది. ఈ క్లబ్లో అత్యంత వేగంగా చేరిన తొలి ఇండియన్ సినిమాగా త్రిబుల్ ఆర్ నిలిచింది.